హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక గుండెలు పిండేసే, వెన్నులో వణుకు పుట్టించే సరికొత్త రియల్ హారర్ ఎక్స్పీరియన్స్తో మీ ముందుకొచ్చాను. మీరు మా ఛానల్ను ఆదరిస్తున్న తీరు, మీరు పెట్టే కామెంట్లు మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తున్నాయి. లోకం ఎంత అభివృద్ధి చెందినా, విజ్ఞానం ఎంత పెరిగినా ఇప్పటికీ వివరించలేని కొన్ని శక్తులు మన మధ్యే తిరుగుతుంటాయి. ఈరోజు నేను చెప్పబోయే కథ వింటే రాత్రిపూట మీరు ఒంటరిగా గదిలో ఉండాలంటేనే భయపడతారు. ఇది ఒక సోదరి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. ఆమె పేరు మనస్విని. చదువుకున్న విద్యావంతురాలు, ధైర్యవంతురాలు. అలాంటి ఆవిడను ఒక రాత్రి ఏ స్థితికి తీసుకెళ్లిందో, ఆ చీకటి కోణంలో ఆమె ఏం చూసిందో ఇప్పుడు విందాం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్కు కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ స్నేహితులు, బంధువులతో పంచుకోండి. మీ ప్రతి సపోర్టు నాకిలాంటి మరిన్ని వాస్తవిక, భయంకరమైన అనుభవాలను మీ ముందుకు తీసుకురావడానికి ధైర్యాన్నిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. నా పేరు మనస్విని. పుట్టి పెరిగిందంతా తమిళనాడులోనే. మధ్యతరగతి కుటుంబం కావడం వల్ల చదువు పూర్తిగానే ఏదో ఒక ఉద్యోగంలో చేరి ఇంటికి ఆసరాగా ఉండాలని నిర్ణయించుకున్నాను. చాలా ప్రయత్నాల తర్వాత నాకు ధర్మపురి సమీపంలోని ఒక ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచర్గా అవకాశం వచ్చింది. ధర్మపురి అనగానే మనకు గుర్తొచ్చేది ఆ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, అప్పుడప్పుడు కురిసే చిరుజల్లులు. ప్రకృతిపరంగా అది ఎంత అందంగా ఉంటుందో, రాత్రివేళల్లో అంతటి భయానక నిశ్శబ్దాన్ని కూడా మూటగట్టుకుంటుందని నాకప్పుడు తెలియదు. స్కూల్ యాజమాన్యం మాకు హాస్టల్ సదుపాయం కల్పించింది. అది ఊరికి కొంచెం దూరంలో కొండల అడుగు భాగంలో ఉండే ఒక పాతకాలపు బిల్డింగు. బ్రిటిష్ కాలం నాటి కట్టడమని చూస్తేనే అర్థమవుతుంది. ఎత్తైన పైకప్పులు, భారీ కిటికీలు, పొడవాటి కారిడార్లు. అడుగు తీసి అడుగు వేస్తే నేల నుంచి వచ్చే ఆ కిర్రుమనే శబ్దం పగలు కూడా కాస్త ఇబ్బందిగానే ఉండేది. అక్కడ వసతులు చాలా తక్కువ. పాతకాలపు ఇనుప మంచాలు, మసకబారిన లైట్లు. కాని నాకు జీతం ముఖ్యం. నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నేను దేనికైనా సర్దుకుపోవాలని నిర్ణయించుకున్నాను. నా గదిలో నాతో పాటు దీప అనే కన్నడ అమ్మాయి ఉండేది. తను కూడా అక్కడే టీచర్గా చేస్తోంది. మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. ఆ గదిలోకి వెళ్లిన మొదటి రోజే నాకు ఏదో తెలియని అసౌకర్యం కలిగింది. ఆ గదిలో ఎప్పుడూ ఒక రకమైన చల్లదనం ఉండేది. బయట ఎండ మండిపోతున్నా గది లోపల మాత్రం ఏదో మంచు గదిలో ఉన్నట్టు అనిపించేది. దీపతో ఈ విషయం అంటే, పాత బిల్డింగ్ కదా మనస్విని, గోడలు చాలా లావుగా ఉంటాయి, అందుకే అలా అనిపిస్తుంది అని సర్ది చెప్పేది. ఒక శనివారం సాయంత్రం దీప తన స్నేహితురాలి పుట్టినరోజు వేడుక కోసం ధర్మపురి టౌన్లోకి వెళ్ళింది. రాత్రికి అక్కడే ఉండిపోతాను, రేపు పొద్దున్నే వస్తాను, నువ్వు ఒక్కదానివే ఉండగలవా అని అడిగింది. నాకప్పుడు భయం అంటే ఏంటో తెలియదు. పర్లేదు దీపా, వెళ్ళు, నేను మేనేజ్ చేస్తాను అని చెప్పాను. కాని ఆ రోజు సాయంత్రం నుంచే గాలిలో ఏదో మార్పు. మేఘాలు కమ్మి చీకటి త్వరగా పడిపోయింది. ఆ హాస్టల్ బిల్డింగ్ చుట్టూ ఉన్న చెట్లు గాలికి ఊగుతూ వింత శబ్దాలు చేస్తున్నాయి. రాత్రి 8 గంటల సమయంలో నేను భోజనం ముగించుకొని గదికి చేరుకున్నాను. ఆ కారిడార్లో నడుస్తుంటే నా వెనక ఎవరో నడుస్తున్నట్లు ఒక అనుభూతి. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. కేవలం ఆ చీకటి, పాత గోడల మీద పడుతున్న నా నీడ మాత్రమే. గదిలోకి వెళ్లి తలుపు గడియపెట్టి నా మంచం మీద కూర్చొని రేపటి లెసన్ ప్లాన్ రాసుకుంటున్నాను. బయట వర్షం మొదలైంది. ఉరుములు, మెరుపులతో వాతావరణం భీభత్సంగా ఉంది. అప్పుడప్పుడు వచ్చే మెరుపు కాంతి ఆ కిటికీ అద్దాల గుండా గదిలోకి దూసుకువస్తూ గదిలో ఉన్న వస్తువుల నీడలను వికృతంగా చూపిస్తోంది. రాత్రి 11 గంటలు దాటింది. దీప లేకపోవడం వల్ల గది చాలా ఖాళీగా, నిశ్శబ్దంగా అనిపిస్తోంది. నేను లైట్ ఆపి పడుకోవడానికి సిద్ధమయ్యాను. అప్పుడే కరెక్ట్గా ఆ సమయంలోనే నా గది తలుపు మీద ఎవరో కొట్టిన శబ్దం వినిపించింది. టక్ టక్ టక్. చాలా బలంగా కాదు, అలా అని మెల్లగానూ కాదు. ఎవరో కావాలని పలకరిస్తున్నట్టుంది ఆ శబ్దం. ఈ సమయంలో ఎవరు వస్తారు? హాస్టల్ కింద సెక్యూరిటీ గార్డ్ ముసలాయనుంటాడు. పేరు మురుగన్. బహుశా ఆయనేమైనా పని ఉండి వచ్చాడేమో అనుకున్నాను. ఎవరది అని అడిగాను.
సమాధానం లేదు. మళ్లీ కొద్దిసేపటికి టక్ టక్ టక్. నేను మెల్లగా మంచం మీద నుంచి దిగి తలుపు దగ్గరకు వెళ్లాను. గుండె వేగంగా కొట్టుకుంటోంది. గది తలుపు సందులోంచి చూశాను. బయట కారిడార్లో ఉన్న 0 బల్బు వెలుతురులో అంతా మసకమసకగా ఉంది. ధైర్యం తెచ్చుకుని తలుపు తీశాను. కాని బయట ఎవ్వరూ లేరు. ఆ పొడవైన కారిడార్ 2 వైపులా శూన్యం. చల్లని గాలి లోపలికి వీచింది. మురుగన్ తాత కింద కూర్చని ఉంటాడు. అంత త్వరగా వెనక్కి వెళ్లలేడు కదా. పోనీ ఎవరైనా టీచర్స్ వేళాకోళం చేస్తున్నారా అంటే ఆ ఫ్లోర్లో అందరూ పడుకుని చాలాసేపయింది. ఏదో భ్రమ అనుకుని తలుపు గట్టిగా వేసి గడియ పెట్టాను. పడుకున్నాను కాని నిద్ర పట్టడం లేదు. గదిలో ఏదో ఒక తెలియని వాసన. అది మట్టి వాసన కాదు, పాత బట్టల వాసన కాదు. ఏదో కుళ్ళిపోతున్న మాంసంలాంటి వాసన మెల్లగా రావడం మొదలైంది. నేను ముక్కు గట్టిగా మూసుకున్నాను. బహుశా ఎక్కడైనా ఎలుక చనిపోయిందేమో అనుకొని సరిపెట్టుకున్నాను. కాని అసలైన భయం అప్పుడు మొదలైంది. నా మంచం పక్కన ఎవరో నిలబడి గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్న శబ్దం. హుష్ హుష్ అని చాలా భారంగా, గొంతులో కఫం అడ్డుపడినట్టు ఆ శబ్దం వస్తోంది. నా ఒళ్ళు గగుర్పొడిచింది. తల తిప్పి చూడ్డానికి ప్రాణం పోతున్నట్టనిపించింది. అసలు గదిలో నా పక్కన ఎవరు ఉంటారు? తలుపు గడియ పెట్టి ఉంది. కిటికీలకు గ్రిల్స్ ఉన్నాయి. మెల్లగా అత్యంత భయంతో నా కళ్ళు తెరిచాను. ఆ మసక వెలుతురులో నా మంచం పక్కనే ఒక ఆకారం నిలబడి ఉంది. ఒక స్త్రీ ఆకారం. ఆమె తల విరబోసుకుని ఉంది. ఆ జుట్టు ఆమె ముఖాన్ని సగం కప్పేసింది. ఆమె వేసుకున్న గౌను చినిగిపోయి మురికిగా ఉంది. ఆ ఆకారం కదలకుండా కేవలం వంగుని నా ముఖం వైపే చూస్తోంది. నా గొంతు ఎండిపోయింది. కేక వెయ్యాలనుకున్నాను కాని మాట రావడం లేదు. నా చేతులు వణుకుతున్నాయి. పక్కనే ఉన్న స్విచ్ బోర్డు వైపు చేయి చాచాను. లైట్ వేస్తే ఈ భయం పోతుందని ఆశ. కాని నేను స్విచ్ వేస్తుంటే అది క్లిక్మని శబ్దం వస్తోంది కాని లైటు వెలగడం లేదు. అప్పుడే ఒక మంచుగడ్డ కంటే చల్లగా ఉన్న చెయ్యి నా నోటిని గట్టిగా అదిమిపట్టింది. ఆ చేతి వేళ్లు నా చర్మంలోకి దిగిపోతున్నాయి. ఆ కుళ్ళిన మాంసం వాసన ఇప్పుడు నా ముక్కుపుటాలను అదిమివేస్తోంది. ఆ ఆకారం నా చెవి దగ్గరకు వంగి ఒక గంభీరమైన, బొంగురుపోయిన గొంతుతో ఇలా అంది, శబ్దం చెయ్యకు, చేస్తే చంపేస్తా. ఆ గొంతులో మనుషుల సహజత్వం లేదు. అది ఏదో అగాధం నుంచి వినిపిస్తున్నట్టుంది. ఆ క్షణం నా ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్టనిపించింది. ఆ ఆకారం నా తల వెనక్కి వాలిపోయింది. నా నొప్పి భరించలేక నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ ఆకారం నన్ను మంచం మీద నుంచి కిందకు ఈడ్చుకుపోయింది. అవును, నేను పీడకల కనడం లేదు. ఇది నిజం. నన్నొక అదృశ్య శక్తి లేదా ఒక ప్రేతాత్మ నా జుట్టు పట్టుకొని గదంతా ఈడ్చుకుపోతోంది. నేను గట్టిగా కేకలు వేస్తున్నాను. గొంతు పగలగొట్టుకుని అరుస్తున్నాను. కాని నా గొంతు నాకే వినబడ్డం లేదు. నా గది గోడలకు, ఆ తలుపులకు నా ఆర్తనాదాలు వినబడ్డం లేదా? లేక ఆ శక్తి నా గొంతును లోలోపలే నొక్కేసిందా? ఆ ఆకారం నన్ను గది మధ్యలోకి లాక్కెళ్లి నా మీదకు ఎక్కి కూర్చుంది. దాని బరువు ఒక కొండ నా మీద పడినట్టుంది. నా ఛాతి ఎముకలు విరుగుతున్న శబ్దం నాకే వినిపిస్తోంది. శ్వాస తీసుకోవడం కష్టమైపోతోంది. మెల్లగా మెరుపు మెరిసింది. ఆ క్షణకాల వెలుతురులో ఆమె ముఖాన్ని చూశాను. ఆమె కళ్ళు లేవు, కేవలం రక్తం కారుతున్న 2 నల్లని గుంతలు. ఆమె నోరు తెరచి ఉంది. అందులోంచి నల్లని ద్రవం కారుతోంది. ఆమె తన పొడవైన గోళ్లతో నా పొట్టమీద మెల్లగా గీతలు గీయడం మొదలుపెట్టింది. చర్మం చీరుకుపోతుంటే కలిగే ఆ భయంకరమైన మంట. నా రక్తం బయటకు వస్తోంది. ఆమె ఆ రక్తాన్ని తన నాలుకతో నాకడం మొదలుపెట్టింది. నీ రక్తం చాలా తియ్యగా ఉంది అని అది రాక్షసంగా నవ్వింది. ఆ నవ్వు నా చెవుల్లో ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. తెల్లవారింది. కిటికీ రెక్కల సందులోంచి లోపలికి వస్తున్న సూర్యకిరణాలు కూడా ఆ గదిలోని భయంకరమైన వాతావరణాన్ని మార్చలేకపోయాయి. నా ఒళ్లంతా నిప్పులా కాలిపోతోంది. విపరీతమైన జ్వరం. లేచి కూర్చునే శక్తి కూడా లేదు.
కాని నా మనసు మాత్రం ఆ రాత్రి జరిగిన దృశ్యాలను మళ్లీ మళ్లీ నెమరు వేసుకుంటూ విలవిలలాడిపోతోంది. మెల్లగా నా పొట్టమీద ఉన్న దుప్పటిని తీసి చూశాను. నా కళ్ళు ఒక్కసారిగా భయంతో పెద్దవయ్యాయి. అవి కేవలం గోటిగాయాలు కావు, అవి ఏదో వింతైన ఆకారాలు. ఆ రక్తపు చారలు ఎండిపోయి నల్లగా మారిపోయాయి. ఆ గాయాలు చూస్తుంటే ఎవరో నా శరీరం మీద ఏదో ప్రాచీనమైన లిపిని రాసినట్టుగా అనిపించింది. నా చర్మం మీద ఆ గాయాలు మండుతున్నాయి. ఆ మంట కేవలం శారీరకమైనది కాదు, అది ఏదో లోతైన అశాంతిని కలిగిస్తోంది. ఎంతో కష్టపడి లేచి నిలబడ్డాను. గదిలోని అద్దం వైపు చూశాను. అద్దంలో కనిపిస్తున్న నా ప్రతిబింబాన్ని చూసి నేనే భయపడ్డాను. కళ్ళు లోతుకుపోయి, ముఖం పాలిపోయి, నేను ఒక బ్రతికున్న శవంలా కనిపిస్తున్నాను. అదే సమయంలో గది తలుపు తెరుచుకుంది. అది దీప. రాత్రి తన ఫ్రెండ్ దగ్గర ఉండిపోయిన దీప ఇప్పుడు లోపలికి వచ్చింది. నా అవతారం చూసి ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ కింద పడిపోయింది. మనస్విని, ఏమైంది నీకు? ఎందుకిలా ఉన్నావ్? అంటూ నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. నేనేమీ మాట్లాడలేకపోయాను. నా గొంతు పూడుకుపోయింది. కేవలం నా పొట్టమీద ఉన్న ఆ గాయాలను ఆమెకు చూపించాను. ఆ గాయాలు చూడగానే దీపముఖం తెల్లగా అయిపోయింది. ఆమె కళ్లలో స్పష్టమైన భయం కనిపించింది. ఇది సామాన్యమైన గాయం కాదు మనస్విని, ఇది దృష్టి లేదా ఏదో క్షుద్రశక్తి ప్రభావంలా ఉంది అని దీప గొంతు తగ్గించి చెప్పింది. దీప వాళ్లది కూడా పల్లెటూరే కావడంతో ఆమెకు ఇలాంటి విషయాల మీద అవగాహన ఉంది. కానీ నేను ఒక ఎడ్యుకేటెడ్ టీచర్గా వీటిని నమ్మాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నాను. కానీ నా కళ్ల ముందు జరిగిన ఆ భీభత్సాన్ని నేను కాదనలేను కదా. మేము వెంటనే హాస్టల్ కింద ఉన్న సెక్యూరిటీ గార్డ్ ముసలాయను దగ్గరకు వెళ్లాము. ధర్మపురి చుట్టుపక్కల అడవుల గురించి, అక్కడి పాత కట్టడాల గురించి అతనికి బాగా తెలుసు. మేము వెళ్లేసరికి అతను తన కుక్కకు అన్నం పెడుతున్నాడు. ఆ కుక్క రాత్రి అది మొరగడం వల్లే నేను బ్రతికాను అని నా నమ్మకం. నన్ను చూడగానే ఆ కుక్క ఒక్కసారిగా తోక ముడుచుకొని మూలుగుతూ దూరం వెళ్లిపోయింది. పెరుమాళ్ తల ఎత్తి నన్ను చూశాడు. అతని చూపులు నా నుదిటి మీద, నా కళ్లమీద నిలిచాయి. అతను దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి, అమ్మా, ఆ గదిలోకి వెళ్లొద్దని నేను చెప్పలేకపోయాను. ఈ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్లు నన్ను మాట్లాడనియరు. కాని ఆ గదిలో ఒక బంధనం ఉంది అన్నాడు తమిళం కలిసిన తెలుగులో. నాకు ఒక్కసారిగా చెమటలు పట్టాయి. ఏం బంధనం తాతా? రాత్రి నా మీద ఆ దాడి చేసింది ఎవరు అని అడిగాను వణుకుతున్న గొంతుతో. అతను చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకొని మెల్లగా చెప్పడం మొదలుపెట్టాడు. 4 ఏళ్ల క్రితం ఇక్కడ పనిచేసిన ఆ టీచర్ పేరు మాలిని. ఆమె చాలా అందంగా ఉండేది, అమాయకురాలు. కాని ఆమె ప్రేమించిన వ్యక్తి ఆమెను మోసం చేసి ఈ హాస్టల్ గదిలోనే ఆమెను చంపి ఉరివేశాడు. అది ఆత్మహత్య అని అందరినీ నమ్మించారు. కాని ఆమె చనిపోయే ముందు తన రక్తంతో ఆ గది గోడల మీద ఏదో రాసింది. ఆమె ఆత్మ ఆ గదిలోనే ఉండిపోయింది. అయితే అది కేవలం ఆత్మ మాత్రమే కాదు, ఆమెలో ఒక కాటెరి, ఒక రకమైన రక్తపిశాచి ఆవహించింది. ఈ అడవి ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న పడుచుపిల్లల ఆత్మలను ఈ శక్తులు ఆవహిస్తాయి. నీవు ఆ గదిలో ఒంటరిగా ఉన్నావు. పైగా నీ జాతకం బలహీనంగా ఉందేమో, అందుకే అది నిన్ను పట్టుకుంది. పెరుమాళ్ మాటలు వింటుంటే నా చుట్టూ ఉన్న వాతావరణం మరింత చల్లబడినట్లు అనిపించింది. మరి ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాను. అతను నా వైపు జాలిగా చూస్తూ, అది నీ రక్తాన్ని రుచి చూసింది. ఒకసారి రక్తం రుచి చూస్తే అది నిన్ను అంత సులభంగా వదలదు. ఆ గాయాలు నీ పొట్టమీద గీసింది ఎందుకో తెలుసా? అవి గుర్తులు. నీ శరీరాన్ని అది తన నివాసంగా మార్చుకోవాలని చూస్తోంది. ఈ రాత్రికి అది మళ్లీ వస్తుంది. ఈసారి అది నీ ప్రాణాలను తీయడానికో లేదా నిన్ను పూర్తిగా తన వశం చేసుకోవడానికో వస్తుంది అని చెప్పాడు. నాకు గుండె ఆగిపోయినంత పనయింది. వెంటనే అక్కడి నుంచి పారిపోవాలననిపించింది. కాని నా కాళ్లు కదలడం లేదు. దీప నా చేయి పట్టుకుని, భయపడకు మనస్విని, మనం ఇప్పుడే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళదాం అంది. మేము ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్లాము. అక్కడ పరిస్థితి మరోలా ఉంది. ప్రిన్సిపాల్ ఒక మధ్యవయస్కుడైన వ్యక్తి. చాలా గంభీరంగా ఉంటాడు. నేను జరిగిందంతా చెప్పాను. నా గాయాలు చూపించాను. కాని ఆయన ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. పైగా ఒక రకమైన వింత చిరునవ్వు ఆయన పెదవుల మీద మెదిలింది. మనస్విని గారు, మీరు కొత్తగా వచ్చారు కదా, ఈ చుట్టుపక్కల వాతావరణం, ఆ కొండల గాలి మీకు పడలేదు. మీకు బాగా జ్వరం వచ్చినట్టుంది. అందుకే మీకు ఏవేవో భ్రమలు కలిగి ఉంటాయి. ఆ గాయాలంటారా,
బహుశా నిద్రలో మీరే గోక్కునుంటారు. రెస్ట్ తీసుకోండి, అంతా సర్దుకుంటుంది అన్నాడు చాలా సాధారణంగా. ఆయన మాటల్లోని నిర్లక్ష్యం చూస్తుంటే నాకు భయం కంటే అసహ్యం వేసింది. సార్, ఇది భ్రమ కాదు. ఆ గదిలో ఏదో ఉంది, నన్ను చంపడానికి ప్రయత్నించింది అని అరిచాను. ఆయన ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. చూడండి మనస్విని, ఈ స్కూల్ ప్రతిష్ట మాకు ముఖ్యం. ఇలాంటి పిచ్చి మాటలు చెబితే మీ ఉద్యోగం పోతుంది. మీరిప్పుడు మీ గదికి వెళ్లి విశ్రాంతి తీసుకోండి అని తేల్చి చెప్పేశారు. మేము బయటకు వచ్చేశాము. దీప నాతో అంది, ఇక్కడేదో పెద్ద కుట్ర జరుగుతోంది మనస్విని. ప్రిన్సిపాల్కి అంతా తెలిసినా దాస్తున్నాడు. మనం ఇక్కడ ఉండకూడదు, ఇప్పుడే వెళ్ళిపోదాం. కాని విధి ఎంత విచిత్రమైందంటే, మేము గేటు దగ్గరకు వెళ్లేసరికి వర్షం మొదలైంది. అది సామాన్యమైన వర్షం కాదు. కొండల మధ్య మేఘాలు పగిలిపోయాయా అన్నట్టుగా కుండపోతగా కురుస్తోంది. అడవి మార్గం మొత్తం బురదమయమైపోయింది. బస్సులు ఆగిపోయాయి. మేము ఆ హాస్టల్లోనే బందీ అయిపోయాము. సాయంత్రం అవుతుంటే నాలో భయం రెట్టింపవుతోంది. గదిలోకి వెళ్లాలంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. కాని వేరే దారి లేక ఆ సాయంత్రం దీప నన్ను ఓదార్చడానికి ప్రయత్నిస్తోంది. కాని ఆమె ముఖం కూడా ఎందుకో వెలవెలబోయి ఉంది. చీకటి పడింది. బయట వాన హోరు, గాలి శబ్దం భయంకరంగా ఉన్నాయి. కిటికీలు గాలికి కొట్టుకుంటుంటే ఎవరో లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది. నేను దీప మంచం మీద ముడుచుకుని కూర్చున్నాను. దీప కిచెన్లో టీ పెడుతోంది. హఠాత్తుగా కరెంటు పోయింది. అంతా గాఢాంధకారం. దీపా అని గట్టిగా పిలిచాను. ఇక్కడే ఉన్నాను మనస్విని, కంగారు పడకు అని కిచెన్లోంచి సమాధానం వచ్చింది. కాని ఆ గొంతులో ఏదో తేడా ఉంది. అది దీప గొంతులానే ఉన్నా అందులో ఒక రకమైన గీర, ఒక చల్లదనం వినిపించింది. నేను నా మొబైల్ టార్చ్ ఆన్ చేశాను. ఆ వెలుతురులో కిచెన్ వైపు చూశాను. దీప అక్కడ నిలబడి ఉంది. కాని ఆమె వెనక్కి తిరిగి ఉంది. దీపా, లైట్ తీసుకురా అన్నాను వణుకుతూ. ఆమె మెల్లగా తిరిగింది. టార్చ్ వెలుతురు ఆమె ముఖం మీద పడింది. నా గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. దీప కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. తెల్లగుడ్డు కనిపించడం లేదు. ఆమె నోటి మూలల నుంచి రక్తం కారుతోంది. ఆమె చేతిలో టీ కప్పు లేదు. ఒక పచ్చి మాంసం ముక్క ఉంది. ఆమె దాన్ని నములుతూ నావైపు చూసి నవ్వింది. నీ రక్తం నిజంగానే చాలా తియ్యగా ఉంది మనస్విని. ఆ గొంతు దీపది కాదు. అది రాత్రి నా గదిలో వినిపించిన అదే భయంకరమైన, గంభీరమైన గొంతు. ఆ పిశాచి నా స్నేహితురాలిని ఆవహించింది. నేను అరిచేలోపే ఆమె ఒక్క ఉదుటన నామీదకు దూకింది. ఆ చీకటిలో, ఆ వర్షంలో, ఆ పాత బిల్డింగ్లో నేను మళ్లీ ఆ చావు నీడలోకి వెళ్లిపోయాను. ఈసారి తప్పించుకోవడం అసాధ్యమనిపించింది. ఆ గదిలోంచి ప్రాణాలతో బయటపడతానని నేనస్సలనుకోలేదు. ఆ రాత్రి గడిచిన తీరు, ఆ ఆకారం నా మీద చూపించిన ప్రతాపం తలుచుకుంటే ఇప్పటికీ నా ఒళ్ళు జలధరిస్తోంది. తెల్లవారేసరికి నా ఒళ్లంతా సెగలు కక్కుతోంది. విపరీతమైన జ్వరం. నా పొట్టమీద ఆ ఆకారం గీసిన గోళ్ల గుర్తులు అప్పుడే కమిలిపోయి నల్లగా మారుతున్నాయి. హాస్టల్ వార్డెన్ వచ్చి నన్ను చూసి కంగారుపడి వెంటనే లోకల్ డాక్టర్ని పిలిపించింది. కాని నా మనసులో మాత్రం ఒకటే ప్రశ్న. ఆ రాత్రి నా గదిలోకి వచ్చింది ఎవరు? అది మనిషా లేక మరేదైనా శక్తా? ఆ రోజు సాయంత్రం జ్వరం కొంచెం తగ్గాక నేను మళ్లీ ఆ గదిలోకి వెళ్లక తప్పలేదు. నా సామాన్లు అన్నీ అక్కడే ఉన్నాయి. గదిలోకి అడుగు పెట్టగానే ఒక రకమైన గాలి, ఏదో తడి ఆరిన వాసన, నిశ్శబ్దం నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అప్పుడే నేనొక వింతను గమనించాను. నా మంచం కింద నుంచి ఒక చిన్న శబ్దం వినిపించింది. ఎవరో గోళ్లతో నేలను గీకుతున్నట్టుగా ఉంది. గుండె చేతిలోకి వచ్చినంత పని అయింది. వణుకుతున్న చేతులతో వంగి మంచం కిందకు చూశాను. అక్కడ పాత దుమ్ము పట్టిన ఒక డైరీ కనిపించింది. అది ఆ గదిలో అంతకు ముందు ఉన్న టీచర్ది అని అర్థం కావడానికి నాకు ఎంతోసేపు పట్టలేదు. ఆ డైరీ తెరిచి చూడగానే నా ఊపిరి ఆగిపోయినంత పని అయ్యింది. అందులో ఉన్న అక్షరాలు వంకరటింకరగా ఎవరో తీవ్రమైన ఆవేదనతో రాసినట్టు ఉన్నాయి. చివరి పేజీల్లో ఒక వాక్యం నా కంటపడింది. ఆమె నన్ను వదలడం లేదు. అడవిలో నుంచి వచ్చే ఆ పిలుపు నన్ను పిచ్చిదాన్ని చేస్తోంది. నా రక్తాన్ని తను అడుగుతోంది. అంటే ఆ టీచర్ ఆత్మహత్య చేసుకోలేదు. ఏదో శక్తి తనని బలి తీసుకుంది. మరిప్పుడు ఆ శక్తి కన్ను నామీద పడిందా? ఆ రాత్రి నేను దీపని నాతోనే ఉండమని బతిమాలాను.
తను సరే అంది కాని రాత్రి 11 గంటల సమయంలో దీప ప్రవర్తనలో మార్పు మొదలయింది. తను అద్దం ముందు కూర్చొని తన జుట్టును విరబోసుకొని వింతగా నవ్వుకుంటోంది. నేను తలుపు దగ్గర నిలబడి చూస్తున్నాను. దీపా, ఏం చేస్తున్నావ్ అని అడిగాను. తను నెమ్మదిగా వెనక్కి తిరిగింది. తన కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. నీ రక్తం ఇంకా రుచిగానే ఉందా అని అడిగింది. ఆ గొంతు దీపది కాదు, ఆ రాత్రి నన్ను హింసించిన అదే గంభీరమైన రాక్షస గొంతు. నేను కేకవేయబోయాను కాని ఆ క్షణమే గదిలోని లైట్లు ఆరిపోయాయి. చీకట్లో కేవలం ఆమె కళ్ళు మాత్రమే మెరుస్తున్నాయి. నేను గది బయటకు పరిగెట్టడానికి ప్రయత్నించాను కాని తలుపు బయటనుంచి ఎవరో లాక్ చేసినట్టుగా ఉంది. నేను గట్టిగా తలుపును బాదుతూ ఏడవడం మొదలుపెట్టాను. వెనకనుంచి ఆ చల్లని స్పర్శ మళ్లీ తగిలింది. పారిపోలేవు, ఈ కొండలు, ఈ అడవి నిన్ను పోనివ్వవు అని నా చెవిలో ఎవరో గుసగుసలాడారు. ఆ గాలికి నా ఒళ్లంతా గడ్డకట్టుకుపోయింది. సరిగ్గా అప్పుడే బయటనుంచి ఎవరో టార్చ్ లైట్ వేస్తూ రావడం కనిపించింది. అది ఆ ముసలి సెక్యూరిటీ గార్డ్ మురుగన్. అతను చేతిలో ఒక వింతైన కర్ర పట్టుకొని ఏదో మంత్రాన్ని గట్టిగా చదువుతున్నాడు. అతను తలుపు మీద ఆ కర్రతో కొట్టగానే తలుపు దానంతట అదే తెరుచుకుంది. నేను వెంటనే బయటకు దూకి అతని వెనక దాక్కున్నాను. మురుగన్ నా వైపు సీరియస్గా చూస్తూ, అమ్మా, నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఈ రాత్రే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ టీచర్ చనిపోయింది తన ఇష్టంతో కాదు. ఈ స్కూల్ కట్టిన స్థలం ఒకప్పటి బలిపీఠం. ఇక్కడ ప్రతి 4 ఏళ్లకోసారి ఒక ప్రాణం కావాలి. ఆ టీచర్ తర్వాత ఇప్పుడు నీ వంతు వచ్చింది అన్నాడు. నాకు కాళ్లు వణకడం మొదలయ్యింది. మరి దీప పరిస్థితి ఏంటి అని అడగబోతుంటే మురుగన్ నా వైపు జాలిగా చూసి, దీప సాయంత్రమే తన ఇంటికి వెళ్ళిపోయింది కదమ్మా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అడిగాడు. ఆ మాట వినగానే నా వెన్నెముకలో వణుకు పుట్టింది. మరి ఇప్పటిదాకా నా గదిలో ఉన్నది ఎవరు? నేను వెనక్కి తిరిగి గదిలోకి చూశాను. అక్కడ ఎవరూ లేరు. కేవలం దీప వేసుకున్న చున్నీ మంచం మీద పడి ఉంది. మురుగన్ నన్ను పట్టుకుని మెల్లగా కిందకు తీసుకువెళ్లాడు. అమ్మా, నీ ఒంటిమీద ఉన్న ఆ గుర్తులు సామాన్యమైనవి కావు. అవి ఆమె ముద్రలు. నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఆమె నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. కాని ఒక దారి ఉంది. తెల్లవారేలోపు నువ్వు ఈ ఊరి సరిహద్దు దాటాలి. ఒక్కసారి సూర్యోదయం అయ్యాక కూడా నువ్వు ఇక్కడే ఉంటే నీ ప్రాణాలు ఎవ్వరూ కాపాడలేరు అని హెచ్చరించాడు. నేను నా సామాన్లు కూడా తీసుకోకుండా కేవలం నా హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని ఆ చీకట్లోనే రోడ్డు మీదకు పరిగెత్తాను. చుట్టూ దట్టమైన అడవి, కొండలు, రోడ్డు మీద ఒక్క మనిషి కూడా లేడు. నా వెనుక ఎవరో పరిగెడుతున్న శబ్దం, ఆకులు రాల్తున్న చప్పుడు, ఎవరో నా పేరు పెట్టి పిలుస్తున్నట్టుగా గాలిలో వినపడుతోంది. మనస్విని, ఆగు, ఎక్కడికి వెళ్తావు అని ఆ టీచర్ గొంతు అడవి అంతా ప్రతిధ్వనిస్తోంది. నేను వెనక్కి చూడకుండా పరిగెడుతూనే ఉన్నాను. నా కాళ్లు తడబడుతున్నాయి, ఊపిరి అందడం లేదు. అప్పుడే దూరంగా ఒక బస్సు లైట్లు కనిపించాయి. అది ఆఖరి బస్సు అని నాకు తెలుసు. నేను ప్రాణాలకు తెగించి ఆ బస్సు వైపు పరిగెత్తాను. బస్సు ఎక్కి సీట్లో కూర్చున్న తర్వాత కూడా నా గుండె వేగం తగ్గలేదు. కిటికీలోనుంచి బయటకు చూశాను. చీకట్లో ఆ అడవి అంచున ఆ తెల్లటి ఆకారం నిలబడి నన్నే చూస్తోంది. ఆమె చేతులు ఊపుతూ మళ్లీ కలుద్దామన్నట్టుగా సైగ చేస్తోంది. ఊరు దాటిన తర్వాత గాని నాకు ప్రాణం లేచి రాలేదు. నేను ఇంటికి చేరుకున్నాక నా పొట్టమీద ఉన్న ఆ గాయాలు మానిపోయాయి కాని అక్కడ నల్లటి మచ్చలు ఉండిపోయాయి. రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు ఇప్పటికీ నా చెవిలో ఆ గొంతు వినిపిస్తూనే ఉంటుంది, నీ రక్తం చాలా తియ్యగా ఉంది అని. స్నేహితులారా, ఈ అనుభవం తర్వాత నేను ఒక్కటి తెలుసుకున్నాను. మనం కొన్నిసార్లు మనకు తెలియకుండానే అపాయంలోకి అడుగుపెడతాము. మనం చూసే ప్రతిదీ నిజం కాకపోవచ్చు. మనం వినే ప్రతి శబ్దం గాలిది కాకపోవచ్చు. ప్రకృతిలో మనకు తెలియని శక్తులు ఎన్నో ఉన్నాయి. అవి ఎప్పుడు ఎవరిని ఆవహిస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే తెలియని చోట్లకు వెళ్ళినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్ని ఆత్మలు కేవలం శాంతి కోసం ఎదురుచూడవు. అవి మన ప్రాణాల కోసం, మన రక్తం కోసం వేచి చూస్తుంటాయి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మీలో ఎవరైనా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొని ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.
మళ్ళీ రేపు రాత్రి 7 గంటలకు మరో సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.